వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం, ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో అది కోవూరు నియోజకవర్గం. దీనికి కారణం అయితే లేకపోలేదు. నిన్నటి వరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంటే చివరి నిమిషంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో జిల్లానే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే కోవూరు నియోజకవర్గం ఒక సంచలనంగా మారిపోయింది. ఇటు వైసీపీ నుంచి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. సో ఈసారి పోటీ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు స్టూడియోలో గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది రాజకీయాల్లో ఆయనకు. సో ఆయన అనుభవంతో ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా ఏ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఈ వివరాలైతే ఈరోజు తెలుసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. భాస్కర్ రెడ్డి గారు, 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఇది. సో ఈ రాజకీయ అనుభవంతో చెప్పండి, కోవూరు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలను కీలకంగా మారింది. ఈసారి ఫైట్ ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా తీసుకుంటే కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి వైసీపీకి? మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలతో ఉండే మమేకం, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే అనుభవం, ఆయన చేసే అభివృద్ధి, అది నిరుపేద కాదు, కోటీశ్వరుడు కాదు, ఎవరిపైన అందరిని ఒకే విధంగా ఆయన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకునే మాట్లాడే వ్యక్తిత్వం, అది ఆయనకు వచ్చే ఫస్ట్ కలిసి వచ్చే మెయిన్. కానీ ఆయన ప్రజెంట్ ఏ రోజు ఎప్పటికీ వాళ్ళు కోటీశ్వరులు వచ్చారు, పేదోళ్ళని బయటికి పెట్టేస్తాం, వాళ్ళని దూరంగా పెట్టడం అనేది ఉండదు. కోటీశ్వరులు అక్కడే ఉంటారు, పేదోళ్ళు అక్కడే ఉంటారు, అందరితో మాట్లాడతారు. అందరినీ సమానత్వంగానే చూస్తారు. కోటీశ్వరులకు చెప్పాల్సింది కోటీశ్వరులకు చెప్పుకోవచ్చు, పేదోళ్ళకి చెప్పాల్సింది. కానీ పేదోళ్ళ పైన ఇంకా మమకారం ఎక్కువ ఆయనకి. ఎందుకంటే వాళ్ళు అంటే అప్పటికి నాకు అంత వయసు లేదు, వాళ్ళ రాజుల కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళ తరతరాల ఆస్తులు అమ్మిందంతా పేదల కోసమే. పేదల కోసం అమ్మేసి ఆయన పేదల విషయానికి బాగా తెలుసు కాబట్టి పేదలు ఎంత కష్టపడతారో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ పేదల పక్షానే ఉంటాడు. కానీ కోటీశ్వరుల పక్షాన్ని కొద్దిగా తక్కువ. రైట్. అలాగే మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ పార్టీలు మారేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నాయకులు అయితే పార్టీలు మారుతున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి. అయితే 30 ఏళ్ల అనుభవం ఇది, చూస్తున్నారు పార్టీలు మారడం. సో పార్టీలు మారినటువంటి నాయకుల వల్ల ఓట్లు పడతాయా, లేదు అంటే ఓటర్ నాడే విధంగా ఉంటుంది? నాయకులు మారడం వల్ల అంటే జనాలు అయితే వస్తారు మనకు మీటింగ్స్కి, సో అవి ఓట్ల కింద కన్వర్ట్ అవుతాయా? ఒకటేనండి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2014లో గెలిచినప్పుడు, ఆయన 40,000తో గెలిచినప్పుడు, ఆయన గెలిచిన తర్వాత వచ్చారు చాలామంది నాయకులు ఆయన దగ్గరికి. ఆ జనరల్ ఎలక్షన్లో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలే. యాంటీలో తెలుగుదేశంలో చేసిన వాళ్ళే. గెలిచిన తర్వాత ఆయన మంచితనంతో ఆయన కాడికి వచ్చేసి కొన్ని సంవత్సరాలు ఆయనతో పార్టీలో మమేకం అయ్యి ఆయన వల్ల లబ్ధి పొంది, ఆ లబ్ధి చేసుకొని ఇప్పుడు వచ్చేలాగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనగానే ఆమె ఏదో ఒక బస్తా ఇస్తుందని ఇమ్మీడియట్లు ఆయన వదిలేసి వెళ్ళారు. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారితో వాళ్ళు తోడు లేరు. గెలిచిన తర్వాత వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే గెలవరని, ఆయన గెలవడానుకొని వాళ్ళు వెళ్ళారు. అంటే ప్రశాంత్ రెడ్డి వచ్చేసింది, మాకు బస్తాలు వస్తాయి, ప్రశాంత్ రెడ్డి గారితో ఉంటాం, ప్రసన్న కుమార్ రెడ్డి అనుకొని వెళ్ళారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడు నాయకుల్ని ఎంచుకోవాలా. 99% ఓటర్స్ని నమ్ముకున్నాడు, ఓటర్స్తో మమేకమై ఉన్నాడు. ఆ ఓటర్సే ఆయనకి దేవుళ్ళు. ఈరోజు ఆ ఓటర్స్ ఎక్కడికి వెళ్ళదు అంటే ఆయన ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి మన నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఉండారంటే ఒక్క నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డే. వాళ్ళ నాన్నగారు ఎట్ట పేరు పెట్టుకొని పిలిచేవాడు, వాళ్ళ నాన్నగారికి మించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి ఒక్క ఓటర్ని పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించుకునే తెలివి తేటలు ఉండేది ఒక్క నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికే. అంటే పేరు పెట్టి పిలవడం వల్ల ఓట్లు పడతాయి? ఖచ్చితంగా అభిమానం. ఎందుకంటే ఒక పేదోడు ఒక ఎమ్మెల్యే పిలిస్తే ఏముంటుంది? ఆప్యాయత. ఒక పేదోడిని ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఎట్రాయా వెంకయ్య, ఎట్రా పుల్లయ్య అని భుజంపై చెయ్యేస్తే అంతకన్నా ఏం కావాలా పేదోడికి? ఆ పేద వ్యక్తి ఏం చేస్తాడు? ఆప్యాయత. అబ్బా నన్ను ప్రసన్న కుమార్ రెడ్డి, ఆ వ్యక్తిత్వం మా ఎమ్మెల్యే గారికి ఉంది. డబ్బున్నోడే ఉండాలా, పేదోడు ఉండకూడదనే వ్యక్తిత్వం లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు పేదోళ్ళ పక్షాన ఉన్న పోరాటం చేసే వ్యక్తి కాబట్టి
మా ఎమ్మెల్యే చుట్టూ ఆ పేదోళ్ళు అట్లేగా ఉండరు. ఆయన అభిమానం ఎప్పుడు చావదు, పేదోళ్ళకి ఆయన వెన్నట్టే ఉంటారు. చెప్పండి. దానికి తోడు గవర్నమెంట్ వచ్చి 5 years అయింది, అందరికీ తెలిసింది. కరోనా వచ్చి 2 సంవత్సరాలు విలయ తాండవం చేసింది. ఏ ఒక్క వ్యక్తి ఈ 2 సంవత్సరాల కరోనాలో ఏ ఒక్క వ్యక్తి ఇప్పుడుండే ప్రజెంటు ఏ పార్టీ అయినా, మా ఎమ్మెల్యే తప్ప ఏ పార్టీ అయినా ఎవ్వరూ అసలు పట్టించుకోవాలా. ఆయన కరోనాకు భయపడలా, ఏమైనా పడలా. నిత్యం ప్రజల్లో ఉదయం 6 గంటలకు వచ్చేవాడు. ఉదయం 6 గంటలకు వచ్చేసి ఎక్కడ ఏం జరుగుతుంది, నా నియోజకవర్గంలో ఏది విధంగా జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా బాగలేనప్పుడు కరోనా వాళ్ళకి నిత్యం ప్రజల్లో పుట్టు ఆయన నిద్రపోనిలా, మా లాంటి చిన్న నాయకులను నిద్రపోనిలా, నాకన్నా పెద్ద నాయకులను నిద్రపోయినా నిత్యం 2 సంవత్సరాలు నిత్యావసర సరుకులు వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే అవన్నీ ఏర్పాటు చేసి అంత చేశారు. కాబట్టి కోవూరు నియోజకవర్గంలో ఈ కరోనాలో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా ఆయన అంత కష్టపడబట్టే ఈరోజు కోవూరు నియోజకవర్గంలో చనిపోయిన వాళ్ళు శాతం చాలా తక్కువ. రైట్. ఇకపోతే కోవూరు నియోజకవర్గంలో పేరు పెట్టి పిలుస్తారన్నారు. పేరు పెట్టి పిలవడమైనా ప్రజలకు ఏమైనా చేశారా? ప్రజలకి చేయకపోతే ప్రజల కాడ ఎక్కడికి పోయారండి? ఇప్పుడు ప్రజలకు చేయకపోతే నాకు తెలిసి నేను వచ్చిన తర్వాత ఒక్క నిరుపేదకి ఇచ్చింది ఒక్కసారి పెళ్ళకూరు కాలనీ అని పిఆర్ కాలనీ, పెళ్ళకూరు రామచంద్రారెడ్డి కాలనీ ఇచ్చారు. ఆ కాలనీలో తీసుకున్న వాళ్ళు అందరూ అమ్మేసి మళ్ళీ మాకు ఇప్పుడు సాల్చింతల కాడ నుంచి ఉండేది వాళ్ళే, సాల్చింతల నుంచి పొడుగు పడదాకా. ఈయన తర్వాత వీళ్ళ నాన్నగారు వచ్చారు. వీళ్ళ నాన్నగారు వచ్చి గుమ్మల దెబ్బ కాలనీ ఇచ్చారు. ఆ గుమ్మల దెబ్బ కాలనీతో పాటు సౌబడి కాలనీ గారు ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు నాన్నగారే. 2 కాలనీలు మా ఎమ్మెల్యే నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు, కీర్తిశేషు శ్రీనివాసరెడ్డి గారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పొడుగు పళ్ళ ఒక జగనన్న లేఅవుట్, గాంధీ గిరిజన సంఘంలో ఒక లేఅవుట్ 1400 ప్లాట్లు, అక్కడ నందలగుంటలో 900 ప్లాట్లు, అక్కడే మ్యాంగో లేఅవుట్ ఉంటుంది, అక్కడ 400 ప్లాట్లు. ఇది కేవలం కోవూరు పొడుగుపొడు పంచాయతీకే చేశాడు ఆయన. అట్లా మండలం మొత్తం తీసుకుంటే అది ఎనమడుగు కావచ్చు, రావణపాలెం కావచ్చు, అట్లా ఈ కోవూరు మండలం చాలా ఉన్నాయి. అంటే నియోజకవర్గం వేరే, మా మండలంలో ప్రతి దగ్గర ఇబ్బంది లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ఈయన. ఇంకా అంతకన్నా గుర్తించకపోతే ఇంకా అంతమంది నిరుపేదలకి ఎక్కడొచ్చింది? ఈరోజు ఆ నిరుపేదలకి అంతెంతో ఇప్పుడు రేపు ఎంకరేజ్మెంట్ వస్తుందండి. ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు నిరుపేద అక్కడ రోడ్డు పక్కన ఆక్రమించుకొని ఎంకరేజ్మెంట్ పోతే ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళు ఇప్పుడుండే ప్రజెంట్ పరిస్థితుల్లో 2000 కూడా ఇల్లు దొరకటల్లా. కనీసం 4000 5000 ఇల్లు వస్తుంది. ఆ 4000 5000 కట్టుకొని ఉండగలుగుతాడు నిరుపేద. వాళ్ళు నిద్రలేసి అక్కడ పాసి పనికో పొలం పనికో లేదంటే అక్కడ ఇటుక రాయి కోసేదానికి వెళ్తారు. ఈరోజు వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేశారు. మీరు కష్టపడిన డబ్బు మీరు ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండండి, ఒకరికి అమ్మొద్దని అట్ట శాశ్వత పరిష్కారం మా నియోజకవర్గంలో చేసేస్తున్నాడు మా ఎమ్మెల్యే. రైట్. అదేవిధంగా తీసుకుంటే పోలంరెడ్డి దినేష్ రెడ్డి నేనటి వరకు తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ అభ్యర్థి అన్నారు. సో ఇప్పుడు ప్రశాంత్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. సో దీనివల్ల దినేష్ రెడ్డి వర్గం ఇండైరెక్ట్గా ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? చేస్తూ ఉన్నారా? లేదు తెలుగుదేశం పార్టీకి దినేష్ రెడ్డి వర్గం సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? అంటే కొంతమందిలో అసంతృప్తి ఉంది అనేటువంటి మాట వినిపిస్తుంది. కరెక్టేనా? వాస్తవమే? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలారెడ్డి దినేష్ రెడ్డి చేసిన అన్యాయం ఇంకెవరికి చేయలే. ఎందుకు చేయలేదంటే అతను ఎండ అనుకోనా వాన అనుకోలా ఏమనుకున్నాడు? 4 సంవత్సరాలు అతనికి మా కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఈరోజు ఏంటంటే ఎన్నుపోటు ఆయనకి చంద్రబాబు నాయుడు పొడిచింది ఎన్నుపోటు. ఆ రోజు వాళ్ళ మామను పొడిచి పదవి తీసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు పోలంటి దినేష్కి కూడా ఎన్నుపోటు పొడిచాడు. అదే చంద్రబాబు నాయుడు కోవూరుకు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, పాపం లోకేష్ గారికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టుకున్నాడు. అబ్బా యువత ఉండాలని చెప్పినారు. ఆ యువతలోనే ఆయన ఎన్నుపోటు పొడిచారు. పొడిచినప్పుడు ఈరోజు ఆమెకు డబ్బు ఉంది, ప్రశాంత్ రెడ్డి గారికి డబ్బు ఉందని డబ్బు ఇచ్చారు. ప్రతి దగ్గర డబ్బు పనికిరాదు కదా, ప్రతిదానికి డబ్బు పనికిరాదు. ఇప్పుడు దినేష్ రెడ్డికి మనస్ఫూర్తిగా చేయగలుగుతాడా? కడుపులో బాధ ఉంటుంది కదా. పూర్తిగా అన్నం పెట్టేస్తారు, అన్నీ పెట్టారు, పంచపరమాణాలు పెట్టి తినేటానికి పెరికేస్తే కడుపులో మంట కాకుండా ఏముంటుంది? మన ఇంట్లో చాక్కునే కుక్కకు మనం అన్నం పెట్టేసి అది తినేటప్పుడు మన లాయితే మనలే కరుస్తుంది. ఆ టైప్ చేసేసాడు ఆయన పోలంటి దినేష్ని చంద్రబాబు నాయుడు.
మనసు చంపుకొని ఇంక తప్పదు అని మళ్ళీ ఒకటండి ఆయన తీసుకుపోయి జాతీయ పార్టీ అధికార ప్రతినిధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే అనుకుందాం. జాతీయ పార్టీ అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు తెలంగాణలో ఎందుకు ఎంపీ సీట్లలో పోటీ చేయలేదు? జాతీయ పార్టీ అంటే అన్ని దగ్గర పోటీ చేయాలి కదా. తెలంగాణలో ఏ అభ్యర్థిని పెట్టలా, తమిళనాడులో ఏ అభ్యర్థిని పెట్టలా, ఎక్కడ పెట్టకుండా కోలి ఆంధ్ర. మళ్ళీ ఆయన జాతీయ పార్టీ అధికార ప్రతినిధి. జాతీయ పార్టీ ఆయన అధికార ప్రతినిధి చేసిన తర్వాత ఏం చేయగలుగుతాడు? పొలం దినేష్ రెడ్డి కన్నీళ్లు తుడిచి ఉరిగినట్టు మాలేసాడు. చంద్రబాబు ఎమ్మెల్యే సీట్ ఇస్తూ ఉంటారు 2027లో ఏదో. ఓకే అండి, కాదంటంలా. ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలంటే అన్న నా అనుభవంలో ఒక 40 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటా. ఎమ్మెల్సీ కాదు, 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ టైంలో ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ లభించింది దినేష్ రెడ్డి. ఇప్పుడు ఆయన గెలిస్తే కదా జరిగేదానికి. ఆయన అసలు వెళ్ళిపోతా ఉంటే ఆయన ఏం జరిపిస్తారు మళ్ళీ? ఆయన ఇప్పుడు ఒక టైంలో ఒక స్టేట్ చైర్మన్ అన్నాడు, ఒకసారి ఎమ్మెల్సీ అన్నాడు. ఇప్పుడు ఆయన 40 సీట్లు ఒక 40 మంది ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఎలా? లేదు రేపు నియోజకవర్గాలు పెంచితే ఇవ్వాలా? అసలు ఆయన అధికారంలోకి రాకపోతే ఆయన ఏం పెంచుతాడు? ఏ నియోజకవర్గంలో పెంచి ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు? సో వై నాట్ 175 అనేది 100% మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్గెట్ 100% 175 వచ్చేస్తుంది. మీరు ఇందాక మాటల్లో అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి యువతరం కావాలి అని లోకేష్ తిరిగారని. సో లోకేష్ తిరిగినప్పుడు దినేష్ రెడ్డితో పాటు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారి తనయుడు కూడా ఉన్నారు, వారితో పాటు తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కీలకంగా ఉన్నారా, తిరుగుతున్నారా? అసలు లేదండి, అసలు కనపడటంలో ఆయన వర్గం ఏమైనట్టు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందంటే అదే నేను చెప్పాను కదా. ఇప్పుడు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. పెడతానన్నారు, ఇప్పుడు కొడతానంటున్నారు. ఇంకేం చేస్తారు? కొడతారంటే ఇంట్లో దానుకున్నారు, పెడతారంటే ముందుకు వస్తారు. ఇప్పుడు పెట్టే పరిస్థితి కనపడదు. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కూడా కీలక నేత, ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరిగినటువంటి. అవును అవును. సో వాళ్ళు ఇటీవల కాలంలో రాజకీయానికి దూరంగా ఉన్నారా? అక్కడైతే కనపడటం లేదు. అసలు లేదు. వైసీపీ లీడర్స్ ఏమైనా టచ్లో ఉన్నారా వాళ్ళతో? అంత 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 దూరం నాకు తెలియదండి. కానీ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారు అసలు కనపడటంలా. ఎక్కడ ఇప్పుడు వీళ్ళు కలుపుకొని వెళ్ళాలి కదా, అసలు వీళ్ళ కాళ్ళు లేదు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడనో తీసుకొని ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కోవూరు నియోజకవర్గంలో. అసలు ఉన్న నాయకుల్ని గుర్తించకపోతే ఇంకో వాళ్ళకి బాధ. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో కనిపెట్టుకొని ఉంటారు, ఆ విధంగా వాళ్ళని చూడాలా. ఆ విధంగా చూడటం లేదు కదా వీళ్ళు. కీలక నేత కూడా కీలక నేత ఆయన్ని చూడటంలా. ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి కన్నా ఇంకా సీనియరు చేజల్ల వెంకటేశ్వరరెడ్డి. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కన్నా సీనియర్ ఆయన సాయి కూడా చూడటంలా. కన్నీళ్ళు తుడిచినట్టు ఉన్నది. ఇంకా వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరికైనా ఒక నాయకుడు గుర్తిస్తే గుర్తింపు ఉంటుంది. అసలు మీరు మీ పాటికి నా మనుషులు అన్న టైప్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సో ఈ వర్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా పనిచేసేటువంటి, అంటే ఈ వర్గాలకి వర్గాల్లో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం ఉండొచ్చా? అది భగవంతుడు తెలియాలండి. మాకైతే టచ్లో లేరు, మా ఎమ్మెల్యే గారికి టచ్లో లేరు. అది భగవంతుడు తెలియాలి. వాళ్ళ బాధ వాళ్ళ మనసుల్లో ఉంటుంది కానీ మాకు చెప్పరు కదా. మా పార్టీ మాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. అలాగే తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? రైతుల కోసం అప్పుడు కోవూరు నియోజకవర్గంలో సంగం మండలం ఉంది. బుచ్చు మండలం కొద్దిగా సగం అల్లూరు, సగం కోవూరు అండి. ఆ రోజు నీళ్లు రావటంలో కావలి కాలువ కిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, అధికార పార్టీ తెలుగుదేశం, సంఘం నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేశాడు ఆయన. కేవలం అధికార పార్టీ ఉన్నా చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని మా ఎమ్మెల్యే గారు మొండిగా ఏదైతే అది అవుతుందని సంఘం టు హైదరాబాద్ పాదయాత్ర. ఇది కేవలం ఇప్పుడుండే సంఘం బ్యారేజ్ కోసం ఆ రోజు చేసినది నేనే, మా ఎమ్మెల్యే గారే. అది ఒంగోలుకి వెళ్ళిన తర్వాత ఆగిన తర్వాత అక్కడున్న అప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పంపించి మా ఎమ్మెల్యే దగ్గరికి ఫ్లడ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే పెద్ద తుఫాను ఇష్యూ పెద్ద గందరగోళం అయినప్పుడు నేను ఎట్టయినా పరిశీలిస్తాను, నువ్వు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఒంగోలు నుంచి రిటర్న్ నెల్లూరుకి వెళ్ళిపోమ్మను, ఆ ఫ్లడ్ విషయం ముందు చూడమను, బాగా బీభత్సంగా తుఫాన్ చెప్తున్నారు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
సరే మా చంద్రబాబు నాయుడే కదా, మా ముఖ్యమంత్రే కదా, ఆయన చెప్పింది వినాలి కదా అని మా ఎమ్మెల్యే గారు నమ్మి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిందిలే పెట్టిందిలే. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి కాడికి పోయి ఈయన బాధ ఆయనకి చెప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, నేను రైతుల పక్షపాతిని, నువ్వు భయపడద్దులే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేనున్నానని ఇమ్మీడియట్లు అది శాంక్షన్ చేశాడు సంగం బ్యారేజ్. అందుకని ఆయనతో ఉన్నాడు. ఆయనతో ఉన్నప్పుడు ఇది అన్నాడు. తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ గెలిచాం. ఆయన మరణానంతరం అనుకోకుండా వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి, ఆయన నమ్ముకొని ఉన్నారు. అదేవిధంగా బై ఎలక్షన్ వచ్చింది, అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారు. అలాగే లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో 39,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అవునండి. మరి ఈసారి మెజార్టీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎంత రావచ్చు గెలిస్తే? దానికన్నా పెరుగుతుంది కానీ తరగదండి. ఎందుకంటే అంతకన్నా సంక్షేమ పథకాలు ప్రతి పేదోడి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పంపించున్నాడు. అదే ప్రతి పేదోడు ఎవరున్నారో మాకు పార్టీలకు అతీతంగా, వాడు తెలుగుదేశమా, బీజేపీ, కమ్యూనిస్టా, సిపిఎం, సిపిఐ, జనసేనని చూడకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఎవరు ఒక్క ఇంటిలో ముగ్గురున్నారా, నలుగురున్నారా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి ప్లాట్లు కానీ అందించింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మా ఎమ్మెల్యే పూర్తి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఏందన్నా వాళ్ళు మనకు పూర్తిగా యాంటీగా చేశారు. కొంతమంది అడుగున్నారు, వీళ్ళు మనకు పక్క యాంటీనా తెలుగుదేశం వాళ్ళకి చేస్తున్నారంటే ఒకటే అన్నారు మా ఎమ్మెల్యే గారు, వాళ్ళు నిరుపేద, మీరు అన్ని అడ్డం పట్టవాకండి, ఉండండి, ఇంకోసారన్నా మారి మన కాడికి వస్తారు అని చెప్పాడే. కానీ వాళ్ళ తెలుగు మనకి యాంటీగా చేశారు, వాళ్ళకి ఇవ్వద్దు ఫ్లాట్లని మా ఎమ్మెల్యే గారు ఎక్కడ చెప్పాల. ఇవన్నీ కలిసి వచ్చాయే కాబట్టి ఈరోజు కూడా మా ఎమ్మెల్యే గెలుపు నల్లేరుపైన నడక. నవరత్నాలతో లబ్ధి పొందారా జనాలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కనే ఉన్నారు, రేపు కూడా నాతో రారు వాళ్ళు. నాతో రేపు నాడవరు, ఎల్లుండి నాడవరు, ఎప్పుడు ఆయనకు టీడీపీ జెండా పట్టుకో ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే 3 ప్లాట్లు వచ్చి ఉన్నాయి. వాళ్ళ అంతరాత్మ తెలుస్తుంది కదా, వాళ్ళు జెండా పట్టుకున్నా, బాత పట్టుకున్నారు, ఇంకొకరికి భయపడి పట్టుకున్నారు, వాడు కడుపు, వాడు అంతరాత్మ ఉంటుంది కదా, ఒరే ఇన్ని రోజులు రోడ్డు పక్కన బతికేవరా, ఈరోజు మనకు తెలుగుదేశం జెండా పట్టుకున్నావురా, కానీ మా ముగ్గురు ఉంటే ముగ్గురికి 3 ప్లాట్లు వచ్చారా, అది ఎవరి వల్ల వచ్చిందనే వాళ్ళకి ఇప్పుడు కాకనా రేపు ఇక్కడ భయపడి తెలుగుదేశం జెండా పట్టుకున్నా ఓటు కాడికి పోయేటప్పటికి ఎక్కడ అది మనసు గుర్తు వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఫ్యాన్కే కొడతారు వాళ్ళు ఓటు. చివరిగా కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి లీడర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. సో వాస్తవమేనా? ఏందండి? కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అండి, కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అనేటువంటి మాట అయితే నేను చెప్తున్నాను కదండి. నాయకులు పుచ్చుకోవచ్చు, దీనికి పుచ్చుకుంటున్నారంటే ఆమె ఎందుకు బస్తా ఇస్తుందని పుచ్చుకుంటున్నారు. దానివల్ల ఇబ్బంది అయితే లేదు. ఓటర్స్ ఎక్కడికి వెళ్ళా, ఓటర్స్ అంతా ఎమ్మెల్యే మా ప్రసన్నతోనే ఉన్నారు. కానీ వాలంటీర్స్ అంటే అది కూడా అదే చెప్పింది, ఇప్పుడు చెప్పింది, ఇందాక చెప్తున్నదంటే ఆ రోజు కూడా ఏంటంటే వాళ్ళు తెలుగుదేశమా, సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన చూడకుండా వాలంటీర్స్ని పెట్టావు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఆగింది కాబట్టి ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడే. మన పెన్షన్లు ఇవ్వకూడదని కోర్టుకే ఇచ్చింది ఎవరు? నిమ్మగడ్డ. వాళ్ళు దొంగలని అనింది ఆయనే. రీజన్ ఇప్పుడు ఈ మొన్న కాళాస్త్రి ప్రజెంట్ ఉన్నాయి, నేను బొజ్జల సుధీర్ ఎవరండి, వాళ్ళని నక్సలైట్స్గాను గూండాలుగాను మాట్లాడాడు. ఇప్పుడేమో వాలంటీర్లే దేవుళ్ళు, నేను గెలిస్తే 10,000 ఇస్తానని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, నా తరిగి కొట్టని ఏదో చెప్పాడు ఒక దగ్గర. ఇక మాట్లాడిందంతా వాళ్ళే, ప్రతిపక్షాలన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ దేవుళ్ళు, మేము అధికారం రాగానే 10,000 అని అంటున్నారు. దొంగలు అనేది మీరే, మంచోళ్ళు అనేది మీరే. మేము దొంగలల్లా మంచోళ్ళం, మా ఇంట్లో బిడ్డలు అనుకున్నాం మా వాలంటీర్స్ని. అదేవిధంగా ఈరోజు ఏమన్నారు, మీరు తిట్టిన తిట్టులకి ఓళ్ళు బాధపడి ఈరోజు టోటల్ స్టేట్ వైడ్ రిజైన్ చేసేస్తున్నారు. అది కూడా ఎందుకంటే ఈ పక్కన బంధువు ఉన్నాడు, ఆ వాలంటీరే, అబ్బాయి వాలంటీరే, బంధువు ఇంటికి పోయి మాట్లాడుకోకూడదా, పెళ్ళికి పోకూడదా, పోతే మీరు ఎలక్షన్ ప్రచారం మేము ఎలక్షన్ కమిషన్కి పెడతాం. వాళ్ళని భయభ్రాంతులకు చేస్తున్నారు కాబట్టి ఈ భయభ్రాంతులకు ఎందుకు గురవ్వాలా, ఈ టార్చర్ ఎందుకు నేను పడాలా అనే దానికి వాళ్ళకి వాళ్ళ మనసుకి వాళ్ళకే బాధ వేసి నేరుగా వచ్చి రిజైన్ చేసేసారు. ఇప్పుడు డైరెక్ట్గా వస్తున్నారు. ఆ రోజు అనొచ్చు కదా వాళ్ళని,
నేను వాలంటీర్స్ జోలికి వెళ్ళను, ఏది వెళ్ళనని విమర్శించి చేసింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్స్కి 10,000 అని ఆశ చూపిస్తున్నది నువ్వే. నువ్వు 10,000 ఇస్తానని నువ్వు ఆశ చూపించినప్పుడు వాళ్ళు కానీ రిజైన్ చేయకపోతే వాళ్ళు ఏంటంటే ఆ 5,000 చాలు, మా జగనన్న మాకు భిక్ష పెట్టాడు, మమ్మల్ని ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చాడు, అదే అధికారులు కూడా ఒక గుర్తింపు తెచ్చాడు, ఈ 10,000 మాకెందుకు, ఆయన గెలిస్తే ఆ 5,000కి మళ్ళీ పని చేస్తామని ఈరోజు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు స్టేట్ లెవెల్లో వాలంటీర్స్. రైట్ భాస్కర్ రెడ్డి గారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా వివరాలు తెలియజేశారు. ప్రధానంగా ప్రజలు తీసుకుంటే ప్రజలంతా తమతోనే ఉన్నారు, తమ వైపే ఉన్నారని చెప్తున్నారు. గతంలో అంటే 2019లో వచ్చినటువంటి 40,000 మెజారిటీ కంటే కూడా ఈసారి అత్యధిక మెజారిటీతో ప్రసన్న కోవూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఖాయం అంటున్నారు. అలాగే టీడీపీలో ఏదైతే అసంతృప్తి ఉందో ఈ అసంతృప్తి మాకు లాభపడేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఈ జగనన్న గృహాలు కానీ, ఇవన్నీ కూడా రానున్న ఎన్నికల్లో కీలక ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రసన్న కుమార్ రెడ్డిని ఈసారి ప్రజలు గెలిపించుకుంటారు. అది కూడా 40,000 కాదు, దానికి పైనే మెజార్టీతో గెలిపించుకోవడం తథ్యం అని చెప్తున్నారు. నాయకులు మారినంత మాత్రాన ఓటర్లు మారరు, ఓటర్లు ఫిక్స్ అయి ఉంటారు ఎవరికి వేయాలి అనేది. నాయకులైతే ప్రలోభాలకు లోనై మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అలాగే వాలంటీర్లు తమతోనే ఉన్నారు, తమ వైపే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.